సీనియర్ హీరోల్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మంచి ఫార్మింగ్‌లో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయన రోజు రోజుకి ఆయన ఏజ్ తగ్గుతుందేమో అన్నట్లుంటుంది. ప్రస్తుతానికైతే ఆయన ప్రతిసారి అంటే మీరు చూసుకున్నట్లయితే 2010లో 'సింహ' రాకముందు ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అంతకుముందు వచ్చినటువంటి 'పలనాటి బ్రహ్మనాయుడు' లాంటి సినిమాతో పూర్తిగా ఆయన పరిస్థితి తారుమారైంది. అలాగే 'భగీరథ', 'వీరభద్ర' ఇలాంటి సినిమాలతో అభిమానులైతే ఒక విధంగా చాలా భయపడ్డారు. తలెత్తుకోలేని పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా 'సింహ'. 'సింహ'తో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత మరికొన్ని సినిమాలు తీశారు. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ 'లెజెండ్', మళ్ళీ 'బోయపాటి' గారే. 'లెజెండ్' తర్వాత మరికొన్ని సినిమాలు పర్వాలేదు. అంటే దారుణంగా లేవు గానీ యావరేజ్‌గా ఆడాయి. అంతే. అంటే మళ్ళీ 'బోయపాటి' గారు మాత్రమే ఈయనకి హిట్లు ఇవ్వాలని అనుకున్నారు. అలాంటి సమయంలో 'అఖండ' వచ్చింది. 'అఖండ' సినిమాతో మళ్ళీ ఆయన 100,00,00,000 క్లబ్‌లో అయితే చేరారు మొట్టమొదటిసారి. దాంతో 'బోయపాటి' మాత్రమే బాలకృష్ణకి హిట్లు ఇవ్వగలడు. మరి ఇంకెవరు ఇవ్వలేరు అనుకున్నారు. అలాంటి సమయంలో 'వీరసింహారెడ్డి'తో అది మల్లేని గోపీచంద్ అయితే మంచి హిట్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా 134,00,00,000 అయితే వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి 'భగవంత్ కేసరి' 125,00,00,000 అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చింది గత సంవత్సరం. ఆ తర్వాత ఈ సంవత్సరం మన బాబీ కొల్లి దర్శకత్వంలో 'ఢాకు మహారాజ్' వచ్చి ఇప్పటికే 4 రోజుల్లోనే 100,00,00,000 క్లబ్‌లో అయితే చేరింది. వరుసగా 4 సినిమాలతో 100,00,00,000 క్లబ్‌లో చేరినటువంటి హీరో బాలకృష్ణ గారు మాత్రమే. అంటే 'ప్రభాసు' వీళ్ళు కాకుండా సీనియర్ హీరోల్లో ఈయన మాత్రం ఇప్పుడు అరుదైన ఫీట్‌ని సాధించాడు. నెక్స్ట్ రాబోతున్నది 'అఖండ 2'. ఇప్పుడు 'అఖండ 2' వచ్చేసి పాన్ ఇండియాలో నిర్మిస్తున్నారు. దాదాపు దీనికి కూడా 250,00,00,000 వరకు బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి 180,00,00,000 బడ్జెట్ అంటున్నారు. ఒకవేళ మించిపోతే 220,00,00,000 వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చాలా అంటే ఒక డివోషనల్‌గా పవర్‌ఫుల్ ఒక శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నటువంటి ఫాలోయింగ్ చూస్తే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య అంటున్నారు.